ఒకవైపు సన్న బియ్యం ఇస్తూ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఈ విధంగా అన్ని కార్యక్రమాలను చేస్తా ఉన్నాం. తప్పకుండా మీ యొక్క అభివృద్ధి కొరకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మహిళలకు సంబంధించిన అభివృద్ధి అయితే అందరం కూడా అభివృద్ధి చెందినట్టే అనే మాట చెప్తారు. అందుకే మీ అభివృద్ధిని కోరుకునే విషయాల లోపల దేశంలో కూడా మీకు ఇచ్చేటువంటి వడ్డీలు 99% రీపేమెంట్ తోటి బ్యాంకుల వరకైనా అప్పు ఇవ్వమంటే ఇవ్వలేరు, కానీ మీకు మాత్రం లైన్లో నిల్చొని అప్పు తీసుకోరని అడిగేటువంటి విధంగా మీ యొక్క గౌరవాన్ని పెంచుకున్నారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. తప్పకుండా మీ అందరూ ఈ యొక్క ఇందిరమ్మ పేరు మీద ఇందిరమ్మ చీరలకు తీసుకునే కార్యక్రమాన్ని ఈ రేపు ఇవాళ ప్రతి ఇంటికి బొట్టు పెట్టి ఇచ్చి మరి వారికి సంబంధించిన ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ అందరికీ నమస్కారం చెప్తూ మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు చెప్పింది అన్ని కార్యక్రమాలు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. కొన్ని మహిళా సంఘాల భవనాలు కూడా రావాలి. తప్పకుండా స్థలం ఉన్న వాళ్లకు మహిళా సంఘాల భవనాలు ఇవ్వడానికి కూడా త్వరలోనే నిధులు కూడా కేటాయిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా